హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళే ఫెర్రీ రైడ్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చాలా పాపులర్ అనమాట. మీరు ఏ టైంలో వెళ్ళినా కూడా ఫుల్ రష్‌గా ఉంటది. అసలు సీజన్‌లో అయితే ఇంకా ఫుల్ రష్‌గా ఉంటది. అండ్ ఇక్కడ 2 టికెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి రూ. 100ది, ఇంకోటి రూ. 300ది. 300 అయితే కొంచెం ఫాస్ట్‌గా అవుతది. ఆఫ్‌కోర్స్ దాంట్లో కూడా కొంచెం ఎక్కువ మందే ఉంటారు. నేను చెప్తాను టైమింగ్ అది అంతా కూడా. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫెర్రీలో అయితే మనం వివేకానంద రాక్ దగ్గరికైతే వెళ్ళొచ్చనమాట. దీనికి టికెట్స్ మీరు ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడైనా సరే ఇస్తారు. మార్నింగ్ 7:45 నుంచి అయితే టికెట్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. మీరు ఒకవేళ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం గదా అని చెప్పి స్లాట్ బుక్ చేసుకున్నా గూడా మీరు ముందే వెళ్ళాల్సుంటది. వెళ్లి అక్కడ లైన్‌లో నుంచోవాలి కంపల్సరీ. ఎందుకంటే చాలా మందుంటారు పెయిడ్ దాంట్లో గూడా. వీలైనంత ఎర్లీగా వెళ్ళండి అక్కడికి. ఇది మామూలుగా స్టార్ట్ అయ్యేదైతే 8కి. అయితే ఎర్లీ మార్నింగ్ 5 నుంచే లైన్‌లో అయితే ఉంటారనమాట చాలామంది. అది పెయిడ్ అయినా సరే, ఫ్రీ అయినా సరే. ఎందుకంటే అంత రష్‌గా ఉంటది ఈ ప్లేసు. అండ్ మార్నింగ్ టైమ్‌లో కొంచెం ఎండ తక్కువగా ఉంటది. లేట్ అయితే గనక ఫుల్ ఎండ అండ్ ఆ బండలవి కూడా బాగా కాలుతూ ఉంటాయి గదా! అక్కడ టెంపుల్ గూడా ఉంటది. కాబట్టి చెప్పులైతే అలో చేయరనమాట అక్కడికి. సో, అక్కడే మనం పెట్టేసైతే ఒక చోట వెళ్తామనమాట. సో, అది గూడా ఒక రీజన్ ఎక్కువ మంది మార్నింగ్ టైమ్‌లో వెళ్ళడానికి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బావుంటుంది. ఇక్కడ మీకొక చర్చ్ కూడా కనిపిస్తా ఉంటది. ఇప్పుడు ఇక్కడ నేను ఈ వీడియోలో ముందు చూపించాను గదా! ఆ ఫెర్రీ ఎక్కంగానే. సో, ఆ చర్చ్ కూడా బాగా ఫేమస్ అనమాట. దాని గురించి కూడా నేను వీడియో అయితే చేశాను. మన ముందు వీడియోస్‌లో ఉంటుంది చూడండి. అండ్ ఈ జర్నీ అంతా కూడా జస్ట్ ఒక 15 మినిట్స్ అయితే ఉంటది అంతే. కానీ చాలా బావుంటదనమాట. అలాగే ఇక్కడ మళ్ళీ టికెట్ అయితే ఉంటదనమాట. రూ. 30 టికెట్. ఇక్కడ ఎంట్రీ కోసం ఇది. ఇక్కడ ఉండేవేంటి అంటే వివేకానంద స్టాట్యూ, గ్లాస్ బ్రిడ్జ్, వివేకానంద మండపం, శ్రీపాద మండపం అయితే ఉంటాయి. అలాగే ఇంకా బుక్స్ సేల్‌కి అవి గూడా ఉంటాయన్నమాట. వివేకానంద మండపంలో ధ్యాన మండపం, అలాగే అసెంబ్లీ హాల్ అయితే ఉంటాయి. అలాగే శ్రీపాద మండపం నేమ్ గూడా ఎందుకొచ్చింది అంటే అక్కడ పార్వతీదేవి కన్యగా శివుడు చేయి పట్టుకోవడానికి తపస్సు చేసినట్లుగా అయితే చెప్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ గూడా ఉంటది దానికి రిజెంబ్లెన్స్‌గా. ఇక దీనికి వివేకానంద రాక్ అని పేరు రావడానికి రీజన్ ఏంటి అంటే, వివేకానంద ఈ రాక్ పైన మెడిటేషన్ చేసినట్లుగా అయితే చెప్తూ ఉంటారు. 1823లో చికాగోలో రిలీజియస్ మీటింగ్‌కి వెళ్ళే ముందనమాట. 1893లో జాన్వరిలో అయితే జరిగిందట ఈ మీటింగ్. 1892 డిసెంబర్ 25 నుంచి 27 వరకు. ఒక 3 డేస్, 2 నైట్స్ వరకు అయితే ఇక్కడ మెడిటేషన్‌లో ఉన్నారు అనేదైతే చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం ఎంటర్ అయిన ప్లేస్‌లో టెంపుల్ ఉంటుంది. అలాగే ధ్యాన మండపం ఉంటుంది. అక్కడి నుంచి స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి ఇలా గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంటదనమాట. అంటే సముద్రం పైన గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. చాలా బావుంటది ఇలా చూడ్డానికి. కానీ ఎక్కువ శాతం కవర్ చేసేస్తారు. కొంచెం పార్ట్ మాత్రమే ఉంటదనమాట ఈ గ్లాస్ బ్రిడ్జ్. కానీ చాలా బావుంటది ఎక్స్‌పీరియన్స్. కింద సముద్రం ఉంటది. అది చూస్తూ మనం ఇలా నడుస్తూ వెళ్తున్నట్లుగా అయితే ఉంటదనమాట. కొంచెం ఎండగా ఉండడం వల్ల సరిగ్గా గూడా కనిపించట్లేదు. అది గనుక క్లారిటీగా కనిపిస్తే గుండె జల్లుమంటది ఒక్కసారిగా. ఇలా ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వెళ్తే మనం ఆ స్టాట్యూ దగ్గరికైతే వెళ్తామనమాట. అండ్ ఇక్కడ పైకి ఎక్కాలి అంటే కొన్ని ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఆ ఫ్లోర్స్ అన్నీ ఎక్కైతే పైకైతే వెళ్ళాలనమాట. అప్పుడు మనం స్టాట్యూ దగ్గరికైతే రీచ్ అవుతాము. అండ్ అక్కడి నుంచి గూడా వ్యూ చాలా బావుంటది. ఈ స్టాట్యూ కన్‌స్ట్రక్షన్స్‌కి మొత్తం 1.35 క్రోర్ అయితే అయిందంట 1970 ఇయర్‌లో. అండ్ దీనికి అన్ని స్టేట్స్ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ అయితే చేశాయి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 2,00,000 వరకు అయితే ఇచ్చిందట గవర్నమెంట్. ఇందులో ఒక 1,00,000 అయితే గవర్నమెంట్ ఇచ్చిన మనీ అయితే ఇంకో 1,00,000 వచ్చేసి ఆర్డినరీ సిటిజన్స్ నుంచి వచ్చిన ఒక 1,00,000 అనమాట. 2 కలిపి 2,00,000 అయితే ఇచ్చారట. ఇవన్నీ కూడా అక్కడ బోర్డ్స్ పైన అయితే క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటాయి. ఏ కంట్రీ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది, ఏంటి అనేది మొత్తం క్లియర్‌గా అయితే మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. అండ్ అలాగే కన్యాకుమారిలో మెయిన్ చూడదగ్గ ప్లేస్ అన్నమాట ఇది. ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవి మన ముందు వీడియోస్‌లో ఉన్నాయి కొన్ని. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో కూడా వస్తాయన్నమాట. కన్యాకుమారిలో చూడాల్సిన ప్లేసెస్ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఈ ప్లేస్‌లో మనం ఒక 30-45 మినిట్స్ అయితే స్పెండ్ చేయొచ్చన్నమాట. ఇక్కడ మళ్ళీ రిటర్న్‌లో మళ్ళీ ఆ ఫెర్రీలో అయితే వెళ్ళిపోవచ్చు.
ఈ ఫెర్రీస్ అనేది మనకి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు నడుస్తూనే ఉంటాయి. సో, 4 వరకు మాత్రమే ఎంట్రీ అయితే ఉంటదనమాట. మొత్తం 5 వరకు ఓపెన్ అయితే ఉంటది గానీ ఇది. బట్ 4 వరకు ఎంట్రీ మాత్రం ఉంటుంది. సో, మీరు వీలు చూసుకొని మార్నింగ్ వెళ్తే బెటర్ అనమాట. మార్నింగ్ వెళ్తే ఎండది గూడా లేకుండా ఉంటది. సో, మొత్తం మనం బయట తిరగడమే గాబట్టి, సో, ఎండ ఎఫెక్ట్ గూడా లేకుండా ఉంటదనమాట. సో, ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాకంత ఎఫెక్ట్ అయితే ఏం తెలీలేదు. మేము వెళ్ళింది గూడా మళ్ళీ సమ్మర్‌లోనే యాక్చువల్‌గా. సో, అంతేం తెలీలేదు మార్నింగ్ వెళ్ళడం వల్ల. సో, వీలైతే గనక కన్యాకుమారి వెళ్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. కొన్ని కొన్ని ప్లేసెస్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సినవి ఉంటాయి. అలాంటి ప్లేసెస్‌లో ఇది గూడా ఒకటనమాట. సో, మీకు ఈ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపిచ్చింది అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.